ఏమండోయ్ నాన్నగారు ఈరోజు ఏంటి స్పెషల్ అని అడిగితే చెప్పండి శ్రీమతి గారు మీ ఇష్టం అన్నారండి. అందుకే నాకెంతో ఇష్టమైన బ్రెయిన్ ఫ్రై మీ అందరి కోసం ఎలా చేసేసుకున్నానో ఒకసారి వీడియోలో చూసేయండి. నార్మల్గా బ్రెయిన్ ఫ్రై అందరికీ కుదరదు, ఎందుకంటే దాన్ని రకరకాలుగా చేసేస్తుంటారు. అలా కాకుండా నేను చెప్పిన స్టైల్లో చేసి చూడండి, బ్రెయిన్ ఫ్రై అదిరిపోతుంది. సో ముందుగానే వాటర్ చాలా హీట్ చేయాలి. బాయిలింగ్ వాటర్లోనే మనం ఈ తెచ్చుకున్న బ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని వేయాలన్నమాట. వేసి అలా కాసేపు పక్కన పెట్టేయాలి. సో దట్ పచ్చివాసన అనేది పోతుంది. తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు మనం స్టవ్ పైన డైరెక్ట్గా వాటర్ వేసి దాంట్లో బాయిల్ చేస్తే కర్రీ అయితే అస్సలు సెట్ అవ్వదు. సో నెక్స్ట్ అది అలా అయిపోయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. సేమ్ మనకి ఇది ఎగ్ ఫ్రై చేసుకున్న టేస్ట్ లాగానే ఉంటుంది. ఇదే ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసేయాలి. ఇక నేను 3 బ్రెయిన్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. సో ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. దెన్ ఇందులోకి పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని వేసేయాలన్నమాట. సో బ్రెయిన్ వేసుకున్న తర్వాత కాసేపు అలానే వదిలేసి దాన్ని మిక్స్ చేయాలి. సో ఇది కూడా కొంచెం ఆనియన్తో ఫ్రై అయిన తర్వాత చూసారా కలర్ చేంజ్ అయింది కదా. సో ఇలా మనకి ఫ్రై అవ్వాలి. దెన్ ఇప్పుడు మనం ఇట్లా మనకి ఆయిల్ అనేది అలా పైకి తేలాలన్నమాట, ఎగ్కి వచ్చినట్టు. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా కారం అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇంకాసేపట్లో మనకి టేస్టీ బ్రెయిన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో అది మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ అండ్ ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. దీన్ని మనం చపాతీస్లో కానీ రైస్లోకి కానీ అండ్ పప్పు చారు ఉన్నప్పుడు అంచుకి చేసుకొని తింటే భలే ఉంటుంది. సో మీరు కూడా బ్రెయిన్ ఫ్రై ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెషన్లో నాతో షేర్ చేసుకోండి. టిల్ దెన్ keep watching Hello Foodies. Please do like, share and subscribe.